హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ, వెరీ, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ పెడుతున్నాను. ఆఫ్టర్‌నూన్ పెడతాను కదా! ఆఫ్టర్‌నూన్ పెట్టినా గుడ్ మార్నింగ్ అని చెప్తాను. బట్ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనమాట. సో, ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం వ్లాగ్ అనమాట. ఈరోజు నేను షేర్ చేస్తున్నది. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ బట్టి అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను నైవేద్యాలు ప్రిపేర్ చేసేసుకుంటున్నా. మార్నింగే లేచిన వెంటనే ఇంకా బ్రష్, స్నానం ఇవన్నీ చేసేసుకొని నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను. ఎందుకంటే మనకి చీర అది కట్టుకొని నైవేద్యాలన్నీ చేయడం అంటే కష్టం. చీర కూడా పాడైద్దనమాట. అండ్ మరీ అంత నీట్‌గా అస్సలు ఏం అంటుకోకుండా చేయడం అంటే నా వల్ల అస్సలు కాదు. అందువల్ల నేను రఫ్ అండ్ టఫ్ చేసేస్తూ ఉంటాను. ఫాస్ట్‌గా చేసేస్తుంటాను కాబట్టి ఏవైనా పడొచ్చు. అందువల్ల ఇలాంటి పూజలైనప్పుడు డ్రెస్ గానీ లేదంటే నైటీలు అప్పుడప్పుడు నైటీలు కూడా వేసేసుకుంటా. మ్యాక్సిమం ఇలా డ్రెస్ వేసేసుకొని నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే కుక్కర్‌లో శనగపప్పు అండ్ ఆల్సో ఇది ఉంది కదా! శనగలు పెడతాం కదా మనం అమ్మవారికి నైవేద్యం కింద. ఆ శనగలు 2 ఒకేసారి కుక్కర్‌లో పెట్టేశాను. సో, 2 ఇంకొకసారి కుక్ అయిపోయి ఈరోజు మొత్తం గూడా వరలక్ష్మీదేవి వ్రతం మొత్తం గూడా నేను 9 రకాల పళ్ళు, 9 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్ మనకి 9 అనేది మనం ఈరోజు మనం చేసుకుంటాం కాబట్టి చాలామంది 5 రకాలు చేసుకుంటారు, 3 రకాలు చేసుకుంటారు. నేనైతే 9 రకాల నైవేద్యాలు చేద్దామని 9 రకాలు చేసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి బూరెల కోసం అనమాట. అండ్ ఈరోజైతే ఫుల్ నేను ఎంతైతే హ్యాపీగా స్టార్ట్ చేశానో లాస్ట్‌లో అంత ఏడుపొచ్చేసింది నాకు. ఎందుకనేది కూడా చెప్తా. సో, పెద్ద ఇదేం కాదు. మనకు నార్మల్‌గా జనరల్‌గా మనకి లేడీస్‌కి వచ్చే ప్రాబ్లమే. పెద్ద ఇదేం కాదు కానీ నేను తర్వాత అలా చెప్తా. ఓకేనా? ఎందుకంటే నేను థంబ్‌నెయిల్‌లో కూడా నేను మీకు యాడ్ చేశాను కదా! చివరిలో ఇలా అని చెప్పేసి. సీరియస్‌లీ చాలా ఫీల్ అయ్యాను నేను దానికి. అందుకని. అండ్ ఇక్కడైతే పులిహోర చేస్తున్నా. పులిహోర వచ్చేసి చాలా తక్కువే చేస్తున్నాను. ఒక గ్లాస్ అలా చేస్తున్నానంతే. ఎందుకంటే అసలు తినటం లేదు. నేను కూడా తినను కాబట్టి. అండ్ ఇంకోటి తెలుసా? ఈరోజు నేను మొత్తం పులిహోర తిన్నాను. మళ్ళీను దద్దోజనం నేను అసలు తినను గానీ పులిహోర తిన్నాను. అండ్ రోజు పరమాన్నం తిన్నాను. అండ్ చక్కెర పొంగల్ తిన్నాను. ఈరోజు అసలు డైట్ ఏం పాటించలేదు నేను. మెయిన్ ఈ నైవేద్యాలు తిన్నాననమాట. నాకస్సలు అండ్ దట్టు ఇంత సడన్‌గా పులిహోర ఇవన్నీ తినేసరికి కూడా మనకి కడుపు ఇబ్బందవుతది. ఎందుకంటే ఒక డైట్‌కి మనం ఫాలో అయిపోతాం కదా! కొంచెం ఇబ్బంది కూడా అయింది నాకు. కొంచెం బాగా వేడి చేసేయడం ఇలా కూడా అవుతూ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే మీరు డైట్‌లో ఉన్నప్పుడు పులిహోర కూడా వెంటనే తినకూడదనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను విజయవాడ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ 15 డేస్ కోర్స్ తీసుకున్నా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి. 15 డేస్ తీసుకున్న తర్వాత మంతెన గారి దగ్గర మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ వచ్చేయడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ బుక్ చేసుకునే ముందు విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఫ్లైట్ ఎక్కుదామని చెప్పేసి ప్లాన్ ఉండే. అక్కడ నేను పులిహోర ప్రసాదం తీసుకొని తినేసరికి నాకు ఫుల్ మోషన్స్ అయిపోయాయి అనమాట. అంత దారుణంగా ఉంటుంది పులిహోర అసలు. చాలా తేడా కొడుతుంది అనమాట ఇన్కేస్ మనం కరెక్ట్ వేలో తినకపోతే. సో చాలా జవులు దగ్గర పెట్టుకొని తిన్నాను నేను ఈరోజు. అమ్మో అనుకుంటున్నాను. సో అది డైట్లో ఉన్నప్పుడు సడన్గా మనం ఇలా హెవీగా కూడా తినకూడదు. దట్టు పులిహోర కొంచెం వేడి చేస్తుంది కదా అందుకని. అండ్ ఇక్కడైతే పులిహోర అయితే కలిపేశాను కొంచెం చింతపండు మగ్గాది వేసుకొని. ఆ తర్వాత ఇక్కడ పరమాన్నం కోసం అని చెప్పేసి కలుపుతున్నా. బెల్లం పరమాన్నం చేద్దామని. షుగర్ అది ఇంక్లూడ్ చేయట్లేదు కదా, బెల్లం మాత్రమే వేస్తాను. అండ్ ఇంతకుముందు బెల్లం పరమాన్నం అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు హ్యాపీగా బెల్లం పరమాన్నం కూడా చేస్తున్నాను నేను. నాకు బాగా నచ్చింది. అండ్ ఇది ఉంది కదా ఇండస్ వ్యాలీ, ఇది మాత్రమే ఓన్లీ నైవేద్యాలకి ఇది అండ్ ఇంకోటి ఉంటుంది. ఆ 2 అలా యూజ్ చేస్తున్నాను అనమాట. పాలవి విరిగిపోకుండా నైవేద్యాల కోసం అని చెప్పేసి. ఏయ్ పాపా ఏయ్ లేవు. ఎదురొస్తుందా? అందరూ శివరాత్రికి జాగారం చేస్తాను, వరలక్ష్మి వ్రతానికి జాగారం చేసావు. జాగారం ఏం చేయలేదు కానీ క్లీనింగ్లు అన్నీ అయ్యేసరికి అలిసిపోయావా? మెయిన్ టెన్షన్ పనామే వాకిలి ఎక్కడ కడిగేస్తుందని అలా టెన్షన్. ఎందుకంటే ముగ్గు పెట్టుకున్నాం కదా రాత్రి. బకెట్ అడ్డు పెట్టావు కదా, ఎందుకు అడుగుతారు? అదే పొద్దున్న వచ్చాక అన్నాను మీరు వాకిలి ముగ్గు కడిగేస్తారేమో భయపడ్డారంటే లేదమ్మా ముగ్గు బాగుంది ముగ్గు అంటే రాత్రి పెట్టారని అర్థమైంది, అందుకే ఇంకా నేనేం అనలేదు అని చెప్పేసి ఏంటి కడిగేద్దువా అని అడిగి. ఇప్పుడైతే ప్రసాదాలు అయిపోయా? దద్దోజనం అయిపోయింది, చక్కెర పొంగల్ అయిపోయింది, పులిహోర, శనగలు, చలివిడి వడపప్పు, ఇప్పుడు లాస్ట్ ఫ్రై ఐటమ్స్ అనమాట. ఊర్లుగాలు అయితే అయిపోయినట్టు ప్రసాదాలు. సూపర్. రెడీ అయిపోవచ్చు కదా నువ్వు.
ముందు గుడ్లు వెళ్ళేద్దా రెడీ అయిన తర్వాత వేస్తానండి. సరే ఓకే. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. నాకు నిన్న నైట్ అంతా పడుకోలేదనమాట. ఎందుకో ఇలాంటి ఫెస్టివల్స్, పూజలు ఏవైనా అయితే నైట్ అంతా పడుకోను నేను. ఆ నీరసం ఉంటది. ఒక గంట అయినా పడుకుంటే బావుంటది. కాకపోతే పడుకుంటే మళ్ళీ లేవలేనేమో, మళ్ళీ చేయలేనేమో అనేంత కాన్సెప్ట్‌లో ఇంక నైట్ అంతా పడుకోను నేను. ఏదో వర్క్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా క్లీనింగ్‌లు చేసుకోవడమో అలా గడిపేస్తాను. అందువల్ల అంత నీరసంగా అనిపిస్తుందనమాట. సో, అది. అండ్ ఇక్కడైతే బూరెలు ఫ్రై చేసేస్తున్నా. ఇంక లాస్ట్‌లో ఫ్రైడ్ ఐటెమ్స్ పెట్టుకుంటాననమాట. బూరెలు అండ్ ఆల్సో కొంచెం సోప్ మిగిలితే సివుకులంటే మనం లోపల పూర్ణం లేకుండా జస్ట్ అలా రుబ్బుతో వేసుకుంటాము. అండ్ గారెలు వేస్తున్నాను. ఇంక ఈరోజు బెల్లం గారెలు, తీపి గారెలు ఇవేమి వేయట్లేదు. జస్ట్ నార్మల్ గారెలు వేసేస్తున్నాను. అండ్ మిట్టుకి గారెలు అంటే చాలా ఇష్టం అనమాట. మిట్టుకి, ప్రవీణ్‌కి గారెలు. ఇవి కాకుండా ఇంకా ఉల్లి గారెలు ఇప్పుడు మనం నాన్ వెజ్‌తో తింటాం కదా! అవైతే ఇంకా ఇష్టం. సో, ఇక్కడైతే గారెలు వేసేసుకుంటే ఇంక ఫినిష్ అయిపోయినట్టే మొత్తం నైవేద్యాలన్నీ కూడా. అండ్ దద్దోజనం నేను చేయలేదు. దద్దోజనం ప్రవీణ్ చేశారు. నాకు ఎందుకో దద్దోజనం అస్సలు నాకు ఎందుకో పడదనమాట. నచ్చదని చెప్పకూడదు నైవేద్యం కాబట్టి. పడదనమాట. అందుకని దద్దోజనం అయితే ప్రవీణే చేశారు. ఆ పెరుగు అవన్నీ తాలింపు పెట్టాలి కదా! అవన్నీ కూడా. అండ్ మీరు ఏం నైవేద్యాలు చేసుకున్నారు? ఆల్మోస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం అయిపోయిందనుకోండి. బట్ మిమ్మల్ని మీరు ఏదైనా కాన్వర్జేషన్ మనం పెట్టుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో కాన్వర్జేషన్ అలాగే కదా మాట్లాడుకుంటాం మీరు నేను. అందుకని నేను కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నా. మీరు నైవేద్యాలు ఏమేమి చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను రిప్లై చేస్తా కంపల్సరీగా. ఈ మధ్య అస్సలు కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వట్లేదు. అదొక బ్యాడ్ థింగ్ మొదలైంది నాలో. కామెంట్స్‌కి అస్సలు రిప్లై ఇవ్వట్లేదు. సో, నిన్న నాకు ఎవరో కామెంట్ చేశారు. లీలా అనే నేమ్ అనమాట. నేను నేమ్ కూడా ఎందుకు ఇలా చెప్తున్నానంటే నార్మల్‌గా అయితే నేమ్ చెప్పము మేము. అలాగా నేమ్ నోటెడ్‌గా. నేను లీలా అనే ఆమె లీలా సంథింగ్ పేరు నేనైతే అదే విన్నా. నేను అంత గుర్తుపెట్టుకోవాలనుకోవట్లేదు ఆ పేరుని. పందిలాగా ఉన్నావు అని చెప్పేసి కామెంట్ పెట్టింది ఒక వీడియోకి. ఇంకోటేంటంటే నాకు ముగ్గులు రావు అని నిన్న నేను వీడియోలో పెట్టాను కదా! వీడియోలో పెట్టినందుకు ఆమె ఏం పెట్టింది తెలుసా? నీకు ముగ్గులెందుకొస్తాయి? పందిలా తినడం మాత్రం వచ్చు నీకు అని చెప్పేసి అనింది. నాకు ఒక విషయం అర్థం కాదు. అందరూ తిండి తినకుండానే బతికేస్తున్నారా అనేది నాకు ఎందుకో అర్థం కాలేదు. అండ్ దట్టు నేను ఇప్పుడు డైట్‌లో ఉన్నాను. అసలే నేను ఫుడ్ ఏం తినట్లేదు. ఇంకా మీరు ఏ ఏ నోటితో అలా అనగలుగుతున్నారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అలా మార్నింగే ఆ కామెంట్స్ అలా చూసేసరికి అలా మైండ్‌లో అలా ఉండిపోయిందనమాట. నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ నేను చాలా వరకు వదిలేసాను. 99.9% వదిలేసాను. బట్ ఎందుకో ఆమెకి రిపీటెడ్‌గా 2 వీడియోలు అలా పెట్టేసరికి ఒక హేట్ మైండ్‌తోనే వీడియోస్ చూస్తున్నారనేది మాత్రం అర్థమైందనమాట. సో, ఇంక వదిలేసాననమాట. వాళ్ళ మైండ్ ఎలా ఉందనేది మనం ఆలోచించుకోవాలి. సో, ఇంక అది అలా వదిలేద్దాం. ఎందుకో ఏదో హర్టింగ్ అనిపించింది. ఇంతకుముందు ఫ్యాట్ ఉన్నప్పుడు కూడా అదే కామెంట్స్. ఇప్పుడు నేను వెయిట్ లాస్ కొంచెం అయిన తర్వాత కూడా అవే కామెంట్స్. అంటే జనాలు ఎలా ఉన్నా సరే ఏదో ఒకటి అంటా ఉంటారనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మనం అవన్నీ వదిలేసి పాజిటివ్‌గా అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మన ఛానల్‌లో. సో, వాళ్ళని పెట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. అంతకు మించి మనం ఇంట్రెస్ట్ పెట్టకూడదు ఇంకా అలాంటి వాటి మీద. సో, అది. మనమేమైనా వాళ్ళ తిండి తింటున్నామా, పందిలా తింటున్నామా అది ఇది అనడానికి. సో, తింటే తింటాం లేదంటే లేదు అన్నంత కాన్సెప్ట్‌లో మనం ఇంకా వాళ్ళ గురించి వదిలేయడమే. ఎందుకో చిన్న హర్టింగ్ అనిపించింది. అందువల్ల మీతో షేర్ చేసుకుంటున్నా. అంతే. అంతకు మించి ఇంక వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్టే. దట్టు ఇగో ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఇలాంటి మంచి డేస్ అయినప్పుడు కంప్లీట్లీ వేస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే అదలా చెత్త అంతా వదిలేస్తే మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలోకి వచ్చేస్తే ఈ పసుపు ఈ పీఠం ఉంటుంది కదా! అమ్మవారిని పెట్టే పీఠానికి పసుపు, కుంకుమ అండ్ ఆల్సో ముగ్గది పెట్టాను. ఆ తర్వాత చీర కట్టుకునే ముందు కాళ్ళకి పసుపు, పారాణి కూడా రాసుకున్నా. అండ్ పారాణి చూసారా? అస్సలంటే అస్సలు రావట్లేదు తెలుసా? మా చిన్నప్పుడైతే ఎంత రెడ్‌గా వచ్చేదో. మేము చేతికి అంటుకుంటే అది స్ప్రెడ్ కూడా అయిపోయేది. అంత రెడ్‌గా ఉండేది. బట్ అస్సలు నాకు పారాని పెట్టినట్టే లేదు అసలు. అసలు ఎంతలా పెట్టినా సరే ఇంత రెడ్ కూడా రాలేదసలు. నాకు బాగా పసుపుగా ఉండి కాళ్ళు మంచిగా రెడ్ పారాని పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. అండ్ నాకు కుదిరితే వారానికి 4 వారాలు పెట్టుకోవాలంటే ఇంకా ఇష్టం. బట్ ఎందుకో నాకు అసలు పారాని నచ్చలేదు. ఈసారి అనకాపల్లి వెళ్ళినప్పుడు అనకాపల్లి నుంచి తెచ్చుకోవాలి. అక్కడ
అంటే అక్కడ దొరుకుతదనే దాని మీద మేము చిన్నప్పుడు అనకాపల్లిలోనే కదా పెట్టుకున్నాం. సో, అలా అనిపిస్తదనమాట. బట్ ఇక్కడ పారని ఎక్కడైనా రెడ్‌గా దొరుకుతదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను డెఫినెట్‌లీ కొనుక్కొని పెట్టుకుంటాననమాట. ఇలాంటప్పుడు బావుంటుంది. అండ్ ఇప్పుడు నైవేద్యాలు ఏంటనేది చూసేద్దాం. ఇదొచ్చేసి చక్కెర పొంగలి. ఫుల్‌గా నెయ్యి అది వేసి చేశాను చక్కెర పొంగలి. పెసరపప్పు రైస్‌తోని. అండ్ ఇదొచ్చేసి పులిహోర, దద్దోజనం. దద్దోజనం ఆల్రెడీ రైస్ కుక్ చేసి ఇస్తే ప్రవీణ్ తాలింపు పెట్టారనమాట. ఇది బెల్లం పరమాన్నం. తెల్ల బెల్లం వేసి చేశాను. అందుకే మీకు తెల్లగా కనిపిస్తది. తాటి బెల్లం వేస్తే భలే కనబడుతది. అండ్ గారెలు, బూరెలు, సివుకులు అండ్ పాలముంజలు చేశాను. పాలముంజలు కూడా ఉన్నాయి. పాలముంజలు అంటే మనం ప్రసాదంలో కోకోనట్ స్టఫ్ పెట్టుకొని ఫ్రై చేస్తాం కదా! పాలముంజలు మన సైడ్ వాళ్ళకి బాగా తెలుస్తది. సో, మన సైడ్ వాళ్ళంటే వైజాగ్ సైడ్ వాళ్ళకి బాగా తెలుస్తది. మాక్సిమం ఇక్కడ తెలంగాణలో పాలముంజలు అంటే తెలుసో తెలీదో మరి ఐడియా లేదు నాకు. ఇవి అండ్ చలివిడి, వడపప్పు, శనగలు అనమాట. ఇవన్నీ నైవేద్యాలు. తర్వాత నా అవతారం అయితే ఎలా ఉంది బిఫోర్ పారని కూడా పెట్టేసుకున్నా కదా! బిఫోర్ అయితే ఎలా ఉంది. అండ్ చీర వచ్చేసి నేను ఈ చీర కట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్‌లో తీసిన చీర. ఎందుకో నాకు ప్రతి సంవత్సరం ఆర్కే కలెక్షన్స్‌లో సెట్ అవుతది నాకు. అదేంటో తెలీదు మరి. కొలాబరేషన్ ఏం కాదు, నేను కొనుక్కున్నదే. అండ్ బ్లౌజ్ తెలుసా? బ్లౌజ్ మీకు డీటెయిల్స్ ఇస్తాను నేను. రెడీ అవ్వడం అయితే ఇలా రెడీ అయిపోయాను. జ్యువెలరీ అంతా కూడా ఫ్రమ్ పాకిజా ఫ్యాషన్స్. పాకిజా ఫ్యాషన్స్‌లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను నేను జ్యువెలరీ అదిను. బావుంటది. బాగా నచ్చుతది నాకు వాళ్ళ దగ్గర క్వాలిటీ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. చాలా బావుంటుందనమాట. మెల్లోది కూడా మెల్లోది పాతదే. కిందదొచ్చేసి కొత్తదనమాట. అండ్ వడ్డానం తీసుకున్నాను. అండ్ మొన్న మా తమ్ముడి మ్యారేజ్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. సో, నాకు బాగా నచ్చుతది. అండ్ ఆ వడ్డానం ఏం చేశారు అంటే, ఆ వడ్డానం అనకాపల్లిలో వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. అంటే పర్చేస్ చేసుకున్నారు నా దగ్గర. సో, ఇది నేను కొత్తది తీసుకున్నాననమాట. అండ్ ఇలా అయితే రెడీ అయిపోయాను. సో, బావుందా? ఎలా ఉందనేది నాకు కామెంట్. నాకు ఎప్పటినుంచో ఇలాంటి కాంబినేషన్ సారీ తీసుకోవడం చాలా ఇష్టం అనమాట. ప్యారెట్ కాంబినేషన్. అంటే ప్యారెట్ గ్రీన్ అండ్ ఆల్సో పింక్ కాంబినేషన్ అనమాట. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఇలాంటివి తీసుకుందామని. సో, ఈసారి ఇదే సెట్ అయింది. అండ్ బ్లౌజ్ సీరియస్లీ బ్లౌజ్ అయితే 1200 అనమాట. 1200 అంత తక్కువ అనుకోవద్దు. ఇది నేను కేపీహెచ్బిలో మనకి మగ్గం బ్లౌజెస్ అమ్మే స్టాల్ ఒకటి ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు చాలా కంగారుగా కొన్నాను. అందుకే నేను మీకు షూట్ చేయలేకపోయాను. కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా! అక్కడ మీకు ఒక షాప్లో మగ్గం బ్లౌజెస్ అన్నీ కూడా ఇలాగా రెడీమేడ్ కాదు క్లాత్లు అమ్ముతారు. నేను వాళ్ళ దగ్గర ఇంక రెడీమేడ్ తీసేసుకొని ఇలా కుట్టించేసుకున్నాను. అదేంటంటే అసలు నాకు టైం కుదరలేదనమాట. సారీ కూడా లాస్ట్ మినిట్‌లో తీసుకున్నాను. అందుకని ఇంక నాకు కుట్టించి, ఆర్డర్ ఇచ్చి ఇవన్నీ టైం సరిపోలేదు నాకు. అందుకని రెడీమేడ్ ట్రై చేద్దామని చెప్పేసి దిల్‌సుఖ్ నగర్‌లో ఒక బ్లౌజ్ తీసుకున్నాను కదా! దిల్‌సుఖ్ నగర్‌లో కూడా ట్రై చేశాను. బట్ నాకు ఈ కలర్ సెట్ అవ్వలేదు. సో, వీళ్ళ దగ్గర అయితే కరెక్ట్‌గా సెట్ అయింది. 1200 అనమాట బ్లౌజ్. వాళ్ళు 1400 చెప్పారు. నేనైతే కొంచెం బార్గెయిన్ చేసి 2 బ్లౌజెస్ తీసుకున్నాను. 2 బ్లౌజెస్ ఫర్ 2500కి 2400 అలా తీసుకున్నా. 2 బ్లౌజులు. ఒక బ్లౌజ్‌కే మనకి ఇప్పుడు 3000, 4000 అయిపోతుంది మగ్గం బ్లౌజెస్‌కి. నాకు ఆ రేట్‌కి మాత్రం నాకు బాగా నచ్చింది. ఆబ్వియస్లీ డిఫరెన్స్ అనేది ఉంటది. ఈ ఫ్యాబ్రిక్‌కి మనం చేయించుకున్న ఫ్యాబ్రిక్‌కి డిఫరెన్స్ ఉంటది. బట్ మనం బ్లౌజెస్ ఎంతవరకు వాడతాం? రెగ్యులర్‌గా వాడం కదా! కొంచెం స్టిచ్చింగ్ తేడా అనిపించింది నాకు. స్టిచ్చింగ్ కొంచెం డిఫరెంట్‌గా చేశారనిపించింది. అండ్ ఇంకోటేంటంటే ఈ మగ్గం బ్లౌజెస్‌కి వాళ్ళే లైన్స్ అలా వాళ్ళే కుట్టేస్తారు కాబట్టి టైలర్‌కి ఇంకేం ఉండదు. జస్ట్ అలా కట్ చేసి కుట్టేయడమే. అందువల్ల కొంచెం తేడా అనిపిస్తది. దాని తర్వాత ప్రవీణ్ నాకు ఇలా చేతికి తోరణం కట్టారు. తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే ఆ పైన పూజ చేసేసుకున్నాము. ఇప్పుడు నార్మల్ నేను పూజ గదిలో ఉంటది కదా! దీపం అంతా పెట్టేసుకొని చేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారిని ఫుల్‌గా అలంకరించేసాను. చీరది కట్టేసి అండ్ అదేంటి జ్యువెలరీ అంతా పెట్టేసి అండ్ జ్యువెలరీ కూడా చూసారా నేను మీషోలో తెప్పించాను కదా! ఆ జ్యువెలరీతో కూడా అలంకరించేసాను. ఆ తర్వాత అమ్మవారిని ఇలా పెట్టేసాను పీఠం మీద చక్కగా. ఆ తర్వాత ముందునంతా కూడా మనం డెకరేట్ చేసేసుకున్నాము. తర్వాత అష్టలక్ష్మి అమ్మవారిని పీఠం మీద పెట్టి మళ్ళీ దీపాలు, నైవేద్యాలు, పసుపు ముద్ద వినాయకుడిని పెట్టి
అండ్ ఆల్సో అమ్మవారికి తాంబూలం పెట్టి ఇవన్నీ కూడా చేసేసుకున్నాము. అండ్ ఈలోపు తాంబూలానికి పిలవడానికి వచ్చారనమాట నైబర్స్. సో వాళ్ళదనమాట. ప్రవీణ్ అడ్డంగా ఉండడం మీకు కనిపించలేదు. సో ఒక్కొక్కటి అలా ప్రవీణ్ అందిస్తున్నారు. నేను అలా ఒక్కొక్కటి పేర్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఇంకా కథ అది చదివేసుకోవడమే. చక్కగా దీపం అది వెలిగించేసుకొని కథ అది చదివేసుకోవడం, నైవేద్యాలు అన్నీ పెట్టేసి కథ చదువుకోవడం స్టార్ట్ చేశారు. చాలామంది కథ మధ్యలోకి వచ్చిన తర్వాత నైవేద్యాలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ నేనేంటంటే దీపం అది వెలిగించిన తర్వాత నైవేద్యాలు పెట్టేసుకున్న తర్వాత కథ అది చదువుకుంటాను అనమాట. ఇంక కథ ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు కదా అన్న దాని మీద. అండ్ ఇక్కడైతే అమ్మవారికి దండ ఇవన్నీ తీసుకొచ్చారు, అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. అండ్ అమ్మవారు సారీ కూడా నేను వాల్యూ జోన్లో తీసాను అనమాట. అది కూడా ఎంత 1500 1600 అంతే పెడుతున్నాను ఈ మధ్య. మరీ అంత ఎక్కువ పెట్టట్లేదు. ఇప్పుడు నేను కట్టుకున్న చీర మాత్రం కొంచెం కాస్ట్లీది అనమాట. మిగతావన్నీ కూడా 2000 1500 ఆ రేంజ్లో తీస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ కట్టమో తెలీదు, ఎప్పుడో ఒకసారి కడతాము. మాకు యూట్యూబర్లకు ఉండే చిన్న ఇష్యూ ఏంటంటే ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ కొన్ని నెలలు అయిపోవాలి అది మళ్ళీ రిపీట్ చేయాలంటే. అందువల్ల ఎందుకంటే ఎవ్రీ ట్రెండ్కి తగ్గట్టు కూడా కొంచెం ఉండడానికి ట్రై చేస్తాను నేను, అందుకని అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ పీఠం మీద అమ్మవారిని పెట్టాను. ఫస్ట్ ఇంకొక పీఠం మీద మళ్ళీ ఆకు అది వేసి మళ్ళీ అష్టలక్ష్మి అమ్మవారిని పెట్టి పసుపు కొమ్మ అవన్నీ పెట్టుకొని చేసుకుంటాం అనమాట. సో ఇది నేను అక్కడ అదేంటి హాల్లో చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే చేశాను. ఇక్కడ చేసినప్పుడు కూడా దేవుడి గదిలో చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే. అండ్ అది మీరు పూజ ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత ఫ్రూట్స్ 9 రకాల ఫ్రూట్స్ అన్నాను కదా, దానికోసం ప్రవీణ్ ఇలాగా బుట్టల్లో ఇలా పేరుస్తున్నారు నీట్గా. ఈ బుట్టలు కూడా లాస్ట్ టైంవే, అన్నీ కూడా పాతవే, అవన్నీ తీసి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను అనమాట. కొత్తవి ఏం కాదు. సో మొత్తం ఇలా డెకరేట్ చేసేసుకున్నాను నేను. అదేంటి మిట్టు కూడా పక్కన యురిలీలో డెకరేట్ చేశారు వాడు బుల్లి చేతులతో. యురిలి కూడా తోమాను కదా నీట్గా, సో అందులో కూడా ఇలా చేసేస్తున్నాం. అండ్ నేనైతే అమ్మవారికి చీర, గాజులు, తాంబూలం అన్నీ పెట్టాను. అండ్ ఈసారి గోల్డ్ ఏం తీసుకోలేదు. నేను మీకు చెప్పాను కదా ప్రతి సంవత్సరం గోల్డ్ తీసుకుంటాము. లాస్ట్ ఇయర్ నా మెల్లో ఉన్న నెక్ చైన్ తీసుకున్నాము. ఈసారి ఇంక గోల్డ్ ఏం తీసుకోలే. జస్ట్ ఇంక నార్మల్గానే పసుపు కొమ్మలు అవి పెట్టేసుకొని అదే పూజ చేసేసుకున్నాం. ఈరోజు ఎంతో కొంత బంగారం పెట్టుకోవడం అనేది అలవాటు. బట్ ఈసారి మేము మిట్టు స్కూల్ మీద ఇన్వెస్ట్ చేసాం అనమాట. ఇంకా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేదు ఈ సంవత్సరం. మిట్టు కొత్త స్కూల్ జాయిన్ చేసాం కదా, సో ఆ స్కూల్ మీద ఇన్వెస్ట్ చేసాము. అండ్ ఇక్కడైతే మొత్తం ఇలాగ పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. మిట్టుకి అష్టోత్తరం చదివేటప్పుడు మిట్టు దీపాలు వెలిగిస్తున్నాడు. ఇక్కడ వాడు బుల్లి చేతులతో భలే వెలిగిస్తాడు తెలుసా. అసలు నాకు చాలా మేము అలా చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాడు ఒక్కడే కదా మాకు, సో కిడ్, సో వాడు ఏం చేసినా క్యూట్ అనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం దీపాలు అవి వెలిగించేసుకొని ఇక్కడ కొన్ని షార్ట్స్ అవి తీసా. ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షేర్ చేసుకోవాలి కదా, అందుకని కొంచెం అలా షార్ట్స్ తీసా. ఇంక మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా ఇంకా మహాలక్ష్ములతో నిండిపోయింది ఇంకా ఈ 2 రోజులు. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ నుంచి నార్మల్ యూట్యూబర్స్ వరకు కానీ అందరూ చక్కగా ఇన్స్టాగ్రామ్లో ఎంత లక్ష్మీదేవుల్లాగే రెడీ అయి పెట్టారు. చాలా కంటికి చాలా దీనిగా అనిపిస్తుంది అనమాట. సో అలా చూసినప్పుడు ఒక 2 రోజులు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మన వినాయకుడు మేము స్టార్ట్ అవుతాయి అనమాట. వినాయకుడు రావటం అదే వస్తున్నాడు అన్నట్టుగా, వినాయక చవితి వస్తుంది కదా మనకి నెక్స్ట్ మంత్ 7th అలాగా. సో అది. అండ్ ఇక్కడ ఇలాగా మొత్తం అలంకరించేశాను. అండ్ పాలు పెట్టాను, ఆవు పాలు పెట్టాను నైవేద్యం కింద ముందర. అండ్ ఇలా నైవేద్యాలన్నీ ఇలా పెట్టేసుకున్నాను. 9 రకాల నైవేద్యాలు, 9 రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నాను అనమాట. సో అది. అండ్ తాంబూలాలకు కూడా సెపరేట్గా ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. సో ఎలా ఉంది నా సింపుల్ డెకరేషన్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అటుపక్క అరటి డొప్పలు పెట్టాను కదా, అవి ముందు రోజు వాటర్లో పెట్టాలి. అవి పట్టడం మర్చిపోయాను నేను, అందువల్ల అలా వాడిపోయినాయి అనమాట. సో అవి అలా పెట్టుకున్నాను నేను. ఓకే స్టార్ట్ చేద్దామా? సైలెంట్లో పెట్టే ఫోన్. డాడా అష్టోత్తరం చదివినప్పుడు ఒక్కొక్క పువ్వు వేయి, సరేనా? కుంకుమ పెట్టుకోలేదు నువ్వు, చెరిగిపోయిందా? ఎవరు పెట్టలేదా? పెట్టమ్మా, ఏం కాదమ్మా, ఏమీ కాదు కంగారు పడుకో, సరేనా? పాలు పడిన ఏం కాదమ్మా, ఏం కాదు. చేయి కిందంతి. శుక్లాంబరధరం
ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆచం. ఓం కేశవాయ స్వాహ. పుణ్యానికి వచ్చిన సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులు అడిగిన మీదట వారికి ఈ వరలక్ష్మీదేవి వ్రత కథను వినిపించాడు. మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. ఈ కథనే మీకు నేను చెబుతున్నాను, వినండి. ధవళకాంతులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతి వచ్చి నమస్కరించి, ఓ దేవదేవ, భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, ధన కనక వస్తు వాహనాది సకల ఐశ్వర్యాలు పొందగలరో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని అడిగింది. పూజ అంతా అయిపోయింది, హారతి కూడా ఇచ్చేసుకున్నాము. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇది మంచి పాజిటివ్గా అనిపిస్తుంది, ప్రవీణ్ కాళ్ళకి దండం పెట్టడం. సో ఏదైనా ఇలా 4 వీక్స్ నేను దండం పెడుతున్నాను, ఒక వారమే కదా పెడతామని చెప్పేసి, అంటే 4 వీక్స్ దండం పెడుతున్నాను, ఎందుకో కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. సో ఎలాగో మమ్మీ డాడీ ఎవరు లేరు కదా, సో అవన్నీ ఆ దండం అంతా కూడా ప్రవీణ్కి పెట్టాలనిపిస్తుంది నాకు. సో అది. అండ్ ఇక్కడైతే ప్రవీణ్ ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తం దీవిస్తారు ప్రతిసారి, అంటే మనం ఏది కోరుకుంటున్నాం అది మనకి దక్కాలన్నట్టుగానే. అండ్ మిట్టు కూడా నేను పెట్టినప్పుడు ప్రతిసారి మిట్టు కూడా నేను పెడతా అంటూ ఉంటాడు అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే మిట్టు బుల్లి చేతులతో ఆ చిన్న ప్లేట్లో చిన్నది వేసుకొని తెచ్చుకున్నాడు. సో వాడు ఫస్ట్ టేస్ట్ కోసం అని పెట్టుకున్నాడు, ఆ తర్వాత వాడికి ఏం నచ్చిందో అది రిపీట్ చేసుకున్నాడు, బఫే టైప్ అనమాట. సో అది. అండ్ అమ్మవారి అలంకరణ అవన్నీ ఎలా ఉన్నాయని మాకు చెప్పండి. స్వీట్ బాక్స్ కంపల్సరీగా పెట్టుకుంటాం మేము, ఎందుకో ఫస్ట్ నుంచి అలా అలవాటు స్వీట్ బాక్స్ పెట్టుకోవటం, అది కూడా అన్ని రకాల స్వీట్స్ పెట్టుకోవడం. మేమైతే చిన్నప్పుడు మమ్మీ స్వీట్ బాక్స్ పెడితే పూజ అంతవే అయిపోద్దా, ఆ స్వీట్స్లో ఏ స్వీట్ తిందామా అని అనుకునేదాన్ని, నేనైతే అలాగే అనుకునేదాన్ని, టు బీ ఫ్రాంక్. అండ్ ఇక్కడైతే పూజదే అయిపోయింది కదా, ఇంకా నేను హ్యాపీగా పులిహోర అండ్ ఆల్సో పరమాన్నం 2 కూడా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటే ఎక్కువ అయిపోయింది నేను హ్యాపీగా ఇలా పులిహోర అంటే ఇలాంటివి తిని ఆలోచించకుండా. సో అండ్ దట్టు ఇంకొంచెం భయం కూడా వేసింది, పులిహోర కొంచెం తేడా కొడుతుందని కదా, అదొక భయం కూడా వేసింది. నాకైతే పరమాన్నం చాలా అంటే చాలా బాగా నచ్చింది, బెల్లం పరమాన్నం అయితే నేను ఇంకా ఆలోచించకుండా తిన్నాను, ఎందుకంటే పాలు అండ్ ఈ బెల్లం వేసాను కదా, షుగర్ వేయకుండా బెల్లం వేసాను కదా, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మిట్టు కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఈరోజు ఫుడ్ అదిను, అన్ని చాలా ప్రసాదాలు అన్నీ కూడా నెయ్యి మంచిగా వేసాను కదా, మంచి అమ్మీగా వచ్చాయి. సో ఇక్కడైతే నేను ఇంకా ఈరోజు డైట్ లేదు ఏం లేదు, ఫుల్గా తిందాం అనే కాన్సెప్ట్లో, బట్ ఎంత తిందాం అనుకున్నా స్టమక్ ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటుంది, ఇంకా అలవాటు అయిపోయింది దాని మీద. తర్వాత ఈవినింగ్ కాసేపు పడుకున్నాను, చాలా ఇదైపోయింది, అంటే చాలా స్ట్రెయిన్ అనిపించింది 2 రోజుల నుంచి, అందువల్ల ఇంక ఈవినింగ్ కరెంట్ పోయిందనమాట. కరెంట్ పోయి పడుకొని లేచిన తర్వాత కాలు చేతులు కడిగేసుకుని ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని దీపం వెలిగించేసాను, ఎందుకంటే దేవుడి గదిలో ఫుల్ చీకటిగా ఉంది, అందుకని గబగబా దీపం వెలిగించేసా. ఆ తర్వాత ఈ తాంబూలానికి పిలిచాను అనమాట, మా నేబర్ కోమల్ అనమాట తిను. సో తనకి ఇలా పసుపు అది రాసి తాంబూలం అది ఇస్తున్నా. అండ్ డిజాస్టర్ అన్నాను కదా, డిజాస్టర్ ఏంటంటే నేను మార్నింగ్ గుడికి వెళ్ళలేదు, గుడికి కొంచెం రష్గా ఉందని మార్నింగ్ ప్రవీణ్ తీసుకెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్దాము ప్రశాంతంగా అని మార్నింగ్ వెళ్ళలేదు. అండ్ ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, లలిత సహస్రనామం ఈవినింగ్ చదువుకుందాం అనుకున్నాను, తాంబూలాలకు పిలిచాను, ఒక 5 తాంబూలాలు ఇద్దాం అనుకున్నాను. అండ్ చాలామంది నన్ను తాంబూలానికి పిలిచారు, అక్కడికి వెళ్దాం అనుకున్నాను. సో ఇవేం కూడా జరగలేదు, ఎందుకంటే పీరియడ్స్ అయిపోయాను అనమాట నేను. సో అది నాకు ఏడుపు వచ్చేసింది. ఈ తాంబూలాలు అన్నీ కూడా సర్దేసుకున్నాను, తాంబూలం దీనికి ఒక్కరిదానికి ఇచ్చాను, దీనికి ఇచ్చిన తర్వాత నాకు కొంచెం తేడా అనిపించి చూసుకుంటే ఇలాగా పీరియడ్స్ అని అయిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది లిటరల్లీ. గుడికి వెళ్ళలేదు, ఒక 2-3 అవర్స్ ఉండుంటే బాగుండేది, ఇవన్నీ అయిపోయేవి. లలితా సహస్రనామం కూడా 40 మినిట్స్ పడుతుంది, అది కూడా చదివేసుకుందును హ్యాపీగా, ఈరోజు అంత మంచి రోజు కదా అని చెప్పేసి. బట్ అస్సలు కుదరలేదు, అంటే ఇంకేం చేయలేదు. ఇంకా పొద్దున్న అయ్యుంటే ఇంకెంత ఏడుపు వచ్చేదా అని చెప్పి హ్యాపీ అనిపించింది, పోలే పొద్దున్నంతా మంచిగా చేసుకున్నాం కదా అని హ్యాపీనెస్. గుడికి వెళ్ళి లలిత చదువుకొని తాంబూలాలు ఇచ్చి తాంబూలాలు తీసుకుంటే ఇంకా అదొక ఫుల్ డే సాటిస్ఫాక్షన్ కదా. సో అందువల్ల. అండ్ మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందో, నాకైతే ఎప్పుడు జరగలేదు, పీరియడ్ క్రాంప్స్ కూడా రాలేనందువల్ల నాకు ఏమనిపించలేదు అనమాట. సో అదొక డిజాస్టర్ అయింది ఈరోజు, ఎందుకో బాగా ఏడిపోతుంది. ఓన్లీ కనీసం ఒకరికైనా తాంబూలం ఇవ్వగలిగానని చెప్పేసి నేను హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ పిలిచిన వాళ్ళు అలా వచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలి నాకు తెలియలేదు. సో అలా ఈరోజు లాస్ట్లో ఇలా ఎండింగ్ అయ్యేసరికి నాకు ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఎక్స్పీరియన్స్, అందువల్ల షేర్ చేసుకుంటున్నాను, వేరే విధంగా అనుకోవద్దు, ఓకేనా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్
ఇలా కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నా. నాకు కూడా తర్వాత ఎప్పుడైనా నాకు కూడా చూసుకునేటప్పుడు ఫోటోస్ నేను చూసుకోవచ్చు కదా అని స్వార్థంతో. సో, అమ్మవారు అండ్ ఆల్సో మొత్తం అంతా అలంకరణ అదంతా ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నా జ్యువెలరీ డీటెయిల్స్ నేను పాకిజా ఫ్యాషన్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తా వాళ్ళ అడ్రెస్ అవన్నీ కూడా. అండ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా అక్కడే తీసుకున్నాను. సారీ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రమ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో, అది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ రేపు నేను సూపర్ బ్లాగ్‌తో కలుస్తా. మీరు గనుక యూట్యూబ్ వీడియోస్ చేస్తా ఉంటే నెగెటివ్ కామెంట్స్‌ని అసలు పట్టించుకోవద్దు. చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు. నెగెటివ్ కామెంట్స్‌ని అసలు వదిలేయండి. ఇది నేను ఫెలో యూట్యూబర్స్ కోసం చెప్తున్నాను చిన్న టిప్ అనమాట. ఎందుకంటే నేను ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా నేనే కొంచెం నిన్న వచ్చిన కామెంట్స్‌కి నేనే కొంచెం డౌన్ అయ్యాననమాట. సో, అలాంటివి ఎన్నొచ్చినా సరే మనం డౌన్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. అండ్ నాకు ఈ ఫోటో చాలా బాగా నచ్చింది. ఈ పర్టిక్యులర్ ఫోటో. సో, అదనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. సో, అది ఇంకా మనం రేపు వీడియోతో కలుద్దాం. రేపు సూపర్ బ్లాగ్‌తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.